విజయవాడలో చిన్నారిపై జరిగిన యాసిడ్ దాడిపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. స్కూల్ యాజమాన్యంతో పాటు చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడారు. యాసిడ్ దాడి వల్లే చిన్నారికి గాయాలయ్యాయని అధికారులు నిర్ధారించారు. త్వరలో స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. నా పేరు సోమశేఖర్ నాయక్ అండి, ఎంఈఓ విజయవాడ వెస్ట్. అలాగే నాకు సపోర్టింగ్ ఆఫీసర్గా ఈరోజు విజయవాడ ఈస్ట్ నుంచి విజయలక్ష్మి గారు కూడా రావడం జరిగింది. మేము పేరెంట్స్ యొక్క ఇంటికి కూడా విజిట్ చేసాం. మాతో పాటు హెల్త్ డిపార్ట్మెంటు, ఐసీడీఎస్ వారు, ఆశా వర్కర్లు కూడా చూసాము. పిల్లలకైతే ఏదైతే ప్రైవేట్ పార్ట్లో అయితే బర్న్ అయి ఉంది, పాప ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అలాగే పాప యొక్క తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. అలాగే పాఠశాలలో కూడా జరిగినటువంటి సంఘటన మీద మేము క్లియర్గా రిపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ రిపోర్ట్ మొత్తాన్ని కూడా మా పై అధికారులకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. పాపకి ఎన్ని రోజుల్లో రికవర్ అయింది సార్? చూసిన దాన్ని బట్టి పాపకి ఎన్ని రోజుల్లో రికవర్ అయింది చూశారు. అది క్లియర్గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. డిఎం అండ్ ఎక్కువ గారి కూడా వాళ్ళు కలెక్టర్ గారి కూడా రిపోర్ట్ సబ్మిట్ చేస్తారని చెప్పడం జరిగింది. ఓకే సార్. విజయలక్ష్మి అండి, ఈస్ట్ ఎంఈఓ. నేను వెస్ట్ ఎంఈఓ గారిని సపోర్ట్గా డిఓ గారు నన్ను కూడా పంపించాను. పాపని ఇంటికి వెళ్ళి చూడటం జరిగింది. కాలిపోయి అయితే బర్న్స్ అయితే ఉన్నాయి. మరి ఎలా జరిగిందో ఏంటో అనేది పాఠశాల యాజమాన్యం ఒక రకంగా, పిల్లల పేరెంట్స్ ఒక రకంగా చెప్తున్నారు. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే మామూలుగా ఇక్కడ కెమికల్స్ ఉన్నాయి అన్నారు. కానీ మరి మేము వచ్చి చూసినప్పుడైతే ఇక్కడ ఏ కెమికల్స్ లేవు. కెమికల్ డాక్టర్ గారు ఇచ్చిన సర్టిఫికెట్లో కెమికల్స్ ఉండటం వల్లే బర్న్స్ అనేవి వచ్చినాయి అని చెప్పడం జరిగింది. స్కూల్ యాజమాన్యం వాళ్ళు ఇచ్చే పేపర్లో కెమికల్ ఒకటే అంటున్నారు. ఆ కెమికల్కి ఈ కెమికల్ ఒకటే అంటారా, లేకపోతే వేరే కెమికల్ ఏమి కలిసిందంటారు? స్కూల్ యాజమాన్యం వాళ్ళు అసలు ఏ కెమికల్స్ లేవు, మేము ఏమీ పెట్టమని అంటున్నారు. కానీ ఏదో కెమికల్ ఉండబట్టే ఇలా జరిగింది, లేకుండా జరిగే అవకాశం లేదు. మరి చర్యలు తీసుకోవడానికి పై అధికారులకు మేము నివేదిక సమర్పిస్తామండి. డిఈఓ గారు డెసిషన్ తీసుకుంటారు స్కూల్ మీద ఏ యాక్షన్ తీసుకోవాలి ఏంటని. డిఈఓ గారు చర్యలు తీసుకుంటారు.